కాంగ్రెస్కు భారీ షాక్. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. అనుచరుల బాట. ప్రభాకర్ రెడ్డితో పాటు సుమారు 100 మందికి పైగా ముఖ్య అనుచరులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఎమ్మెల్యేపై విమర్శలు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీరుపై ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. కార్యకర్తల నిర్లక్ష్యం. రాత్రింబవళ్లు కష్టపడిన పాత కార్యకర్తలను పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఖాదీ భూముల వ్యవహారం. పూడూరు ఖాదీ భూముల విషయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను ఎమ్మెల్యే తప్పారని విమర్శించారు. భవిష్యత్ కార్యాచరణ. త్వరలోనే అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయిస్తామని వెల్లడించారు. అప్పుడు గెలిచాను. తర్వాత 13 నుంచి 18 వరకు సర్పంచ్గా ఉన్నాను. గెలిచిన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవనన్న గారు మరియు పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అంటే ఏ పార్టీ ఏ క్యాండిడేట్ పెట్టినా దాని కొరకు ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ పనిచేసుకుంటూ నా వంతు ప్రయత్నం చేశాను. అదేవిధంగా 2019లో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీగా నన్ను పోటీ చేయమని అప్పుడు టీఆర్ఎస్ గాడుపులో టీఆర్ఎస్ హవాలో పెద్దలు జీవనన్న గారు కానీ ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే సత్యం గారు కానీ అప్పుడు పోటీ చేయమంటే నేను పోటీ చేయడం జరిగింది. దాదాపుగా 10,000 ఓట్ల వరకు అప్పుడున్న పరిస్థితుల్లో రావడం జరిగింది. అప్పుడు భయపడి ఒక 4 ఎంపీటీసీలు కూడా లేకుండ్రి, అంటే పోటీ చేయడానికి భయపడ్డరు, చేయలేదు మా తరఫున. అంటే అట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కూడా నేను ఇంటింటికి మండలంలో ఊరూరు కూడా తిరగడం జరిగింది. వారి గెలుపు కూడా నా పాత్ర కూడా ఉందని అందరితో పాటు నేను కూడా కష్టపడ్డాను. అయితే అప్పుడున్న ఎలక్షన్ల కంటే ముందు నాకు ఈ సత్యం గారు అన్న జనరల్ కొడిమ్యాలు ఏదొస్తే నువ్వు సర్పంచ్ వచ్చినా జెడ్పీటీసీ వచ్చినా నువ్వే అన్నా అని నాకు ప్రమాణం పూర్వకంగా కూడా నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు కూడా. అదేవిధంగా నేను ఆయన గెలిచినాక కూడా నేనేం ఫైరోలకు పోలేదు, వర్కులకు పోలే ఆయన దగ్గరికి. క్యాజువల్గా వస్తూ ఈ మండలంలో వస్తే ప్రోగ్రాంలో పాల్గొందుంటి ఆయన ఎంబడి ఉండుంటి నేను. ఎందుకంటే సరే వాళ్ళకు అనుచరులకు ఇస్తాడు కదా, నాకైతే జనరల్ వస్తే ఏదో ఒక పని అంటే సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ హామీ ఇచ్చిండు కదా, అదే ఇస్తారు కానీ ఉద్దేశంతో ఏనాడు కూడా ఆయనను డిస్టర్బ్ చేయలేదు, పని కూడా అడగలేదు ఎప్పుడు. అట్లాగే సర్పంచ్ జనరల్ వచ్చింది. జనరల్ వచ్చిన తర్వాత నేను అప్పుడు మిత్రులు చంద్రమోహన్, అజిత్ అందరం కలిసి కూడా ఎమ్మెల్యే దగ్గర పోయినాం. జనరల్ వచ్చినాక అన్న పరిస్థితి ఏం జనరల్ వచ్చింది, పోటీ చేస్తానేనంటే అన్న ఆలోచిద్దామన్నాడు. లాస్ట్కి ఏమన్నంటే సర్వే చేయించు, నాకేమన్నా అనుకూలంగా ఉంటే నేను చేస్తాను, నన్ను ఊకుండమంటే కూడా నేను సర్పంచ్గా నేను ఊకుంటాను కూడా ఆయనకు స్వయంగా చెప్పడం జరిగింది. నేను అదే సరే అన్న మాట్లాడదాం అది అన్నాడు. అప్పుడు దాటేసినాం, వెళ్ళి వచ్చినాం. తర్వాత ఒకవేళ మళ్ళీ ఫోన్ చేస్తే ఒకవేళ పోటీ చేస్తానా ఇద్దరం ఉంటాం, ఇద్దరం కాంగ్రెస్ వాళ్ళమే, మీరు ఎవరికి ప్రచారం రావద్దు అని కూడా చెప్పిన. సరే అన్న అన్నాడు. తర్వాత మాట మార్చి ఆయన కాంగ్రెస్ ఉన్న నాయకులకు ఇక్కడ ఉన్న నాయకులకు స్వయంగా ఫోన్లు చేసుడు తింపడం, స్వయంగా ఆయననే రావడం, వచ్చి సరే ఏదో వచ్చిందంటే క్యాజువల్ ఒకరోజు ఏదో వచ్చింది అనుకున్నాం. చివరి వరకు అంటే ఆయన గెలిచే వరకు ఇక్కడే స్వయంగా ఉండి ఆర్థికంగా సాయం చేసుకుంటూ వార్డు మెంబర్గా తిరిగినట్టు ఒక వార్డుగా తిరుగుకుంటూ కొడిమ్యాలని అడ్డేయడం జరిగింది ఈ ఎమ్మెల్యే గారు. అంటే నీకు 6 మండలాల్లో ఏ సర్పంచ్ లేని అంత ఇంట్రెస్ట్ ఒక కొడిమ్యాలని చూపించడం జరిగింది. అందుకొరకు ఈ ఎమ్మెల్యేకు జనరల్గా ఏంటంటే రాగానే డోర్ తీసేటోళ్ళు కావాలి, భజన చేసేటోళ్ళు కావాలి, సొంత మనుషులు కావాలి. పార్టీకి పనిచేసి పార్టీ చేసిన మనుషులు ఆయనకు అక్కర్లేదు అనే భావించినట్టున్నాడు. అందుకొరకే నేను కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే వైఖరికి నిరసనగానే కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా. అదేవిధంగా ఏదైనా ఇష్యూ అడిగితే కూడా ఇక్కడ రైతులు వడ్లు పోసారు,
వడ్లు పోసిన తర్వాత చాలామంది మనకు ఫోన్ చేశారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం కాబట్టి. ఏందన్నా మీరు ఈ వడ్ల కాడ జోకులు లేదు, జోకిన 3 కిలోలు అంటున్నారు బస్తాకు, ఇది ఎక్కడ న్యాయం అంటే నేను బీట్లే విజిట్ చేయడం జరిగింది. చేసినాక ఇదేం పద్ధతి అని మాట్లాడితే కూడా ఎమ్మెల్యే స్పందన లేదు. మా మిత్రులు అప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు వార్డు మెంబర్ ఉన్న జంగం మలేశం కూడా ఫోన్ చేసిండు, లౌడ్ స్పీకర్ పెట్టి కూడా రైతుల ముందరనే మాట్లాడిండు. అన్న ఏంటంటే రైస్ మిల్లను దన్నుపోయారు మీరు అని ఈ సమాధానం వచ్చింది. దన్నుపోరి నేనేం చేస్తా, రైస్ మిల్లను దన్నుపోరని. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. ఎలక్షన్ల కంటే ముందు అన్నీ చెప్పిండు. ఎందుకంటే ఇక్కడ పంప్ హౌస్ దగ్గర బ్రిడ్జ్ ఉండే రైతులకు కానీ అక్కడ పోయే విలేజ్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి కూడా నేను అప్పుడు చెప్తే కూడా ఎలక్షన్లలో కూడా ఆయన వాగ్దానం చేసిన కడతా అన్నాడు. దూరగుట్ట అక్కడ ఆ ల్యాండ్ కూడా ఉన్నది, జాయింట్ సర్వే చేసి అక్కడ బీట్ చేస్తే రైతులకు ఉపయోగపడుతుందని చెప్తే కూడా అప్పుడు ఎలక్షన్ ముందు అన్నీ చేస్తా అని చెప్పిండు. కానీ ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదు. మా ఎమ్మెల్యే గారికి అంటే ప్రజల అవసరాల రీత్యా పనిచేసుడు కాదు, ఆయన అనుచరులకు మాత్రం పనిచేసి అన్ని విధాలు సమకూర్చాలనే భావనతోటి ఉన్నాడు ఆయన. అందుకొరకే ఆ ఎమ్మెల్యేకు నిరసనగా అది చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు ఆయన టీఆర్ఎస్ నాయకులు మన పక్కనే ఉండే అప్పుడు ఎక్స్ఎంపీ రాయ నరసింహరావు గారు వారు టీఆర్ఎస్లో ఉండరు, మేము కాంగ్రెస్లో పనిచేసినాం. ఎలక్షన్ అయినాక గవర్నమెంట్ వచ్చాక ఆయననే మళ్ళీ నీ దగ్గర ఉంచుకోవడం జరిగింది. ఖాదీ బోర్డులో పూడూరు ల్యాండ్ ఉండే అంతకుముందు కొట్లాడిన ఈయన కూడా వచ్చిండు. ఖాదీ బోర్డు ల్యాండు అది పద్మశాలగా చెందాలి, పద్మశాలగా చేస్తా నేను తప్పకుండా అని చెప్పి ఎమ్మెల్యే కాకముందు ఈయన వాగ్దానం చేసినాం. పెద్దలు అప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా వచ్చి అందరం పూడూరులో నిరసన తెలిపినాం ఖాదీ బోర్డు వేరే పోవద్దని. కానీ అట్టి దాన్ని పట్టించుకోకుండా అదే రా నరసింహరావును నీ దగ్గర చేర్చుకొని ఇప్పుడు ఖాదీ బోర్డు ల్యాండ్ మర్చిపోయినావు. ఇంతవరకు ఖాదీ బోర్డు ల్యాండ్ పద్మశాలి సోదరులకు అప్పచెప్పలే, ఖాదీకి అప్పచెప్పలే, ఆయన్ని ఎంబడేసుకొని తిరుగుతున్నాం మళ్ళా. అంటే అది ఎంతవరకు కరెక్టు మీరు ఆలోచించుకో ఎమ్మెల్యే గారు. వాస్తవంగా ప్రజలు అంతా అమాయకులు అనుకుంటున్నావు, ప్రజలు అవసరాల రీత్యా దెబ్బ కొడతారు, అది జాగ్రత్తగా నువ్వు గమనించుకో. ఎందుకంటే చీకటి ఒప్పందం మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, ఖాదీ బోర్డు ల్యాండ్ ఎడిపోయింది అసలు. అప్పుడు మిత్రులు తాజుద్దీన్ వీళ్ళందరూ నాచిపిల్ల చాలామంది అది చేసినప్పుడు నీకు మంచి మెజార్టీ వచ్చింది. గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని ఎంబడేసుకొని తిరుగుతున్నావు, అది ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించుకో. నీకు పనిచేసి సీనియర్ ఉన్న వాళ్ళు ఎవరినైతే అందరిని పక్కకు నెట్టుకుంటూ నీ అనుచరులను ముందుకు తీసుకొస్తున్నావు, అదేందో ఆలోచించుకో. నువ్వు ఎంత చేసినా అధికారం నీ ఎమ్మెల్యే, నువ్వు ఎన్ని చేసినా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నాకు మా మిత్రులు అందరి సహకారంతో దాదాపు ఒక 1500 ఓట్లు వచ్చినాయి. నువ్వు ఎమ్మెల్యే ఉండి నీ పవర్ అంతా ఉపయోగించినావు, సంఘ భవనాలు అన్నావు, వాడగాడ కట్టుకు అందరినీ బెదిరించినావు, వ్యాపారస్తులను బెదిరించినావు, నాకు తిరిగేటోళ్ళందరికీ ఫోన్లు చేసినావు తిరగకుర్రని. అంతేందుకు ఇప్పుడు ఏదో రిజైన్ చేస్తుర్రు అంటే కూడా పోతాడు కావచ్చు వేరే పార్టీలు అంటే ఎవరు పోకుర్రు అనుకుంటా అందరి మీద నీ అనుచరులతో దింపిస్తున్నావు. ఈలోటి వట్టి సమావేశానికి కూడా వస్తే కూడా అందరికీ ఫోన్లు చేసి మీరు పోవద్దు, ఆయన ఎంబడి పోకుర్రి, ఇంకో పార్టీకి పోకుర్రి అనే భావనతోటి దింపిస్తున్నావు. ఇది పవర్ ఉంది, అధికారం ఉందని చూస్తుర్రు జనం కూడా. ఇప్పుడు రాకున్నా జనం మనసులో ఆల్రెడీ ఉన్నది, ఫిక్స్ అయ్యారు. అది కొద్దిగా పవర్ తగ్గినాక ఒక 6 నెలలు ఏడాది ముందట నీ ఎంబడి ఉండడానికి కూడా మా మండల ప్రజలు సిద్ధంగా లేరు. అది గమనించుకో ఎమ్మెల్యే గారు. ఇప్పటికైనా ప్రజా అవసరాల రీత్యా ప్రజల కొరకు పనిచేయి, చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి కొరకు పనిచేయి నువ్వు. కానీ నువ్వు నీ అనుచరులకే పనిచేస్తే ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తారని చెప్పి గౌరవ ఎమ్మెల్యే తెలియజేస్తున్నాం. అనుచరులు చేసిన తప్పులను కూడా కవర్ చేస్తున్నాం. నీ అనుచరులు ఏ తప్పులు చేసినా అన్నీ కవర్ చేస్తాడు. చివరికి ఇప్పుడున్న సర్పంచ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు బినా మా చంద్రమోహన్ల డ్రైవరు ఈడే అప్లై చేస్తే ఆయన కొన్న చెక్కు ఇంకొక సీఎం పేరు మీద ఉన్నది, విత్డ్రా చేసుకొని పైసలు తీసుకున్న వ్యక్తి నీ అనుచరుడు. అది నిజం కాదా? మొత్తం యూట్యూబ్లలో వచ్చింది, న్యూస్లలో వచ్చింది అన్నీ. అంటే ఏ తప్పులు చేసినా నీ అనుచరులు ఏది చెప్పినా అది మాఫీ. ఈ మధ్యలో ఒక మిత్రుడు ఏదో అంటుండేదో 2 లక్షలు కోనాపూర్ ల్యాండ్ ఇచ్చుడు ఎంఆర్ఓకి అడిగిరని. అంటే ఇటువంటి అనుచరులు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళను వెన్నంటూ ఉంటున్నావు. అది పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు బాగా ఆలోచించుకో. నువ్వు ఎంత అది చేసినా ప్రజా వ్యతిరేకంగా నువ్వు అది చేయలేవు అని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తున్నా. ప్రజలు కూడా చాలా విజ్ఞులు, ఆలోచన పరులు, అన్ని అవసరం వచ్చినప్పుడు దెబ్బ కొట్టడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారని చెప్పి
ఈ సందర్భం ఇస్తున్నా. నాకు కూడా ఏదో ఇస్తుండు పోవద్దని అదని చెప్పంపది అంటే ఎన్ని చేసినా వద్దు, నేను ఉండదలుచుకోలేదు. ఆయనతోటి కలిసి పనిచేయడం కూడా నాకు ఎట్టి బస్సులు ఇష్టం లేదని ఉద్దేశంతో నేను రాజీనామా చేస్తున్నా. రాజీనామా పత్రాన్ని జిల్లా ప్రెసిడెంట్కు పంపిస్తా. రాజీనామా పత్రాన్ని పంపిస్తాను నేను జిల్లా ప్రెసిడెంట్. ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మరియు కార్యక్రమంలో నాతో పాటు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మా మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటక గల కారణాలు ఒక 3-4 ఒక 5-10 మినిట్స్లో ముగిస్తా. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పనిచేసిన నేను, మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు 2.5 సంవత్సరాల ముందు ఆ పార్టీని వదిలిపెట్టి ఈరోజు జీవన్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన వెంటనే మరి ఈ కాన్స్టిట్యున్సీలో పార్టీ ఏ పిలిపించినా కానీ గతంలో మన రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కానీ, జోడో పాదయాత్ర కానీ, ఇంకేదన్నా మా సొంత ఖర్చులతోని పోతూ మరి పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంలో మరియు ఎమ్మెల్యేగా మేడిపల్లి సత్యం గారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం మేము ఆ రోజు. మరి గెలిచిన తర్వాత మీరు ఏం చేసిర్రు? ఏకపక్ష నిర్ణయాలతో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకపక్ష నిర్ణయాలతోని మీకు నచ్చింది చేసుకుంటూ పోతున్నారు. అది కూడా గతంలో మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇది కరెక్ట్ కాదన్నా, మీరు ఏదైనా ఉంటే సమస్య నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో ఎన్ఆర్ఈజెస్ డిఎంఎఫ్టీ ఫండ్స్ వస్తే అవి గతంలో టీఆర్ఎస్ మంజూరు చేసినాయి. అయినా మరి ఆ వర్క్స్ ఎవరు చేయాలన్నా అంటే నీకెందుకులే అంటాడు. ఆ తర్వాత ఏఎంసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల విషయంలో కానీ మరి పార్టీ కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, మరి మీటింగ్ సమావేశం ఏర్పడిందంటే అది దాటవేయడం. తర్వాత కొండగట్టు డైరెక్టర్స్ విషయంలో కానీ, లేకపోతే ఇందిరమ్మ కమిటీ విషయంలో కానీ, లేకపోతే కొడిమేలకు సంబంధించి కొన్ని ఫ్లడ్ లైట్ ఇచ్చింది అవి కానీ. సరే కొంచెం కార్యకర్తలకు ఎప్పుడు అన్నా మేము కూడా విలేజ్లో తిరుగుతున్నాం, మాకు కూడా కొంచెం పరువు కాపాడు మాది, పార్టీలకు వచ్చి మా పరువు తగ్గించుకున్నట్టు అవుతుందన్న అయినా అయిన లేదు. ఇక బోర్వెల్స్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చలేదు. గతంలో ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎన్నో దుర్వినియోగమైంది, కానీ దొరికింది మాత్రం ఒక్కటే మా డ్రైవర్ది 30,000 చెక్కు. ఇప్పటికి కూడా దాని మీద నువ్వు మరి ఎంక్వైరీ చేసి ఆ చెక్ ఎక్కడ పోయింది అనేది ఇప్పటికి తీస్తలేవు. మరి అధికార పార్టీలో ఉన్నావుగా నువ్వు ఒక ఎమ్మెల్యేగా, మరి ఆ చెక్కుది అట్లే అదేవిధంగా ఈ మండలంలో మరి 6 మండలాల వ్యాప్తంగా ఎన్ని చెక్కులు దుర్వినియోగం అయినాయో దాని మీద మీకు దృష్టి లేదు. అదేవిధంగా ఈ ఇటీవలి కాలంలో ఏఎంసీ వైస్ చైర్మన్గా పదవి ఇచ్చినావు ఒక వ్యక్తికి, మరి రైతులే దొరకలేదా నీకు? ఎంతోమంది రైతు కుటుంబాలు ఉన్నాయి, అది బీసీలలోనే కావచ్చు, లేకపోతే ఎస్సీలలోనే కావచ్చు, ఎస్టీలలోనే కావచ్చు, లేకపోతే ఓసీ సామాజిక వర్గంలో కావచ్చు. ఇట్లన్నీ మీరు అన్ని ఏకపక్ష నిర్ణయాలు చేసుకుంటూ మాకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు. మీ వైఖరికి నిరసనగానే మేము ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఈరోజు మీరు నియోజకవర్గానికి సంబంధం లేకున్నా మీరు ఎక్కడి నుండి వస్తే మా భుజాల మీద మోసి మిమ్మల్ని పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపిస్తే మీరేం చేస్తారు? ఈరోజు మా నెత్తి మీద కూర్చొని మా చెవులలో ఉచ్చబోస్తారు ఇవాళ. కాబట్టి మీ వైఖరి మార్చుకోరు ఇప్పటికైనా కానీ. మరి ఇప్పుడున్న కార్యకర్తల కన్నా న్యాయం చేయండి. మేమైతే మీ ప్రత్యేకంగా మీ వైఖరికి నిరసనగానే ఈరోజు మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఎమ్మెల్యే గెలవకముందు ఎన్నిసార్లు వచ్చారు? అన్న ఈ ఊళ్ళో మీకు బంధువులు ఉండట, అన్న ఆ ఊళ్ళో మీకు బంధువులు ఉండటం, దయచేసి మీరు తిరుగురు అన్న అంటే మేము రాత్రనక పగలనక నీ ఒక్క రూపాయి ఆశించకుండా లక్షలాది రూపాయలు మేము ఖర్చు పెట్టుకొని మేము గెలిపిస్తే మీరు చేసిన పని ఇది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో మన పార్టీ తరఫున ఎందరు గెలిచారు? పార్టీ అభ్యర్థులనే ఎవడగొట్టినావు నువ్వు చాలామందిని. 24 గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ 7, బీజేపీ 1 గెలిస్తే ప్యూర్ కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు 8 మంది. నీ పనితనానికి ఇది నిదర్శనం. 8 మంది ఇండిపెండెంట్లీ ఆనందం తీసుకొని వచ్చి నేను కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను. ఇతర పార్టీలతో స్నేహం చేయడం. మేము మాట్లాడుతున్నాం, ఆ పార్టీతో మాట్లాడేటన్నా, ఈ పార్టీతో టీ తాగిరట, ఆ పార్టీతో మంది తాగిరట. ఈ సందర్భం. కాబట్టి రాబోయే కాలంలో మీరు ఉన్న కార్యకర్తలకు న్యాయం చేయరు, లేదా మా అటువంటి కార్యకర్తలు ఇంకెంతో మందిని కోల్పోతే మీరు రాజకీయంగా మీరు ఎంతో నష్టపోతారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాం, మరొక్కసారి చెప్తా ఉన్నాం, కార్యకర్తలకు న్యాయం చేయండి. మీ వైఖరికి కేవలం మీ వైఖరి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. గతంలో అధికారుల రేవంత్ రెడ్డితో జైన్ అండి. నేను అప్పటి నుంచి ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్నాను. జైన్ డెప్యూటీసీగా పోటీ చేస్తే ఇప్పుడున్న సర్పంచ్ అనే క్యాండిడేట్ టీఆర్ఎస్లతోటి వాళ్ళతో కుమ్మక్కై నాకు వ్యతిరేకంగా పనిచేసి
ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే రవిశంకర్ గారు ఫోటోలు దిగినాయి, ఎవిడెన్స్ నీకు పెట్టినా కానీ నీకు స్పందన లేదు. ఎందుకంటే నీ అనుచరుడు కాబట్టి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా స్పందన ఉండదు నీ దగ్గర. నీ అనుచరుడు ఏది చేసినా తప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరన్నా బట్టిగా మాట్లాడితే కూడా నేను అన్న గలతిని మాట్లాడి బీజేపీ వాళ్ళు నీ బంధువుని అడగాలన్నా బీజేపీ వాళ్ళు అంటారు. బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అన్ని పార్టీలలో డిఫరెంట్ పార్టీలలో ఉంటారు. ఎవరితో మాట్లాడద్దు అనే మెంటాలిటీ నీది. కానీ నువ్వు మాత్రం అందరితో మాట్లాడవచ్చు. నువ్వు అందరినీ అప్పుడు పబ్లిక్లో అటెండ్ చేస్తావు, అది చేస్తావు. ఇప్పటికీ ఇది కాదు. ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు, అక్రమ కేసులు పెట్టడం, ఈయన పెడితేనైనా భయపడి నా దగ్గరకు వస్తారనుకుంటారు. కానీ ఎప్పటికీ అలాంటివి కాదు. ఎమ్మెల్యే గారు జాగ్రత్తగా నువ్వు అక్రమ కేసులు పెట్టుడు బంద్ చేయి. మంచి పని. అంతకుముందు రవిశంకర్ను బోడిగా శోభకు ఉన్నప్పుడు కూడా నేను సర్పంచ్ ఉన్నా. కానీ ఈ టార్చర్ ఏ ఎమ్మెల్యే పెట్టినట్టు ఎవరు పెట్టలే. ఎవరిని కానీ పట్టించుకోకుండా ఎవరి పనాలు చేసుకుంటారు అనుకుంటూ వేయరు తప్ప ఇట్లా మాత్రం ఈయన లెక్క ఎవరు చేయాలి. అందరు ఫోన్ చేసి బెదిరించి, మీటింగ్ రాకుండా ఫోన్ చేసి బెదిరించి, నాకు ఎవరైనా ఎలక్షన్లు ఎవరెంబడి ఉన్నారో వాళ్ళ ఫోన్ వివిధ రకాలుగా చేసి ఎక్కడ 6 మండలాల్లో ఏ సర్పంచ్ దొరికినట్టు కొడుమేలనే అడ్డేసి వార్డు మెంబర్ తిరిగినట్టు వాడుగా తిరిగినావు కదా. నీకు నేను పని చేసిన కదా అప్పుడు. మరి అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి బతిరాడన్నా పని చేయరన్నా అప్పుడు లేదా ఇది పని. పోనీ నీ దగ్గరకు వచ్చి నీ డబ్బులు తీసుకుని నేను మిస్యూజ్ చేసిన అది కూడా చెప్పను. నేను నీ ఎలక్షన్ రూపాయి ముట్టలేదు కదా. నేను పైసలు ఇస్తా అంటే ఇదే చంద్రబాబు అన్న 5 లక్షలు తీసుకుంటే 5 లక్షలు కదా మీకు డబ్బు వద్దు, పట్టే పని చేస్తాం, పైసలు మీరు వాళ్ళ తోట ఇచ్చుకోరని చెప్పి పని చేసి మాత్రం పని చేస్తాను అంటే మేము చెప్పుకోలేను. ప్రమాణాలు చేసినావు కదా జనరల్తో నువ్వే అని. తల్లి మీద అంత ప్రమాణాలు చేస్తే కూడా నువ్వు నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు అని అంత ప్రమాణం చేసినావు. ఇప్పుడు పార్టీ మారుతున్నాను అందరికి ఫోన్లు చేసి బెదిరించడం ఇదంతా ఏంది డెమోక్రాటిక్ ఇలా ఏంతో నువ్వు బెదిరించి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయితేనే ఉంది. ఇంకా 2 ఏళ్ళు బతకలేమా మేము అంటే పదవులు లేకపోతే? ఎవరికైనా మీ ముఖ్య అనుచరులకు ఫోన్ చేసిందా? అట్లా మీ దగ్గర ఏమైనా ఉందా? మన దగ్గర వాళ్ళకి దగ్గర వాళ్ళకి చేసినాను. దగ్గర వాళ్ళకి చేసి బెదిరించుడు. మేమైతే 2014 చేసినాం. అతను నువ్వు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడిగితే ఆయన కోపం. ఇప్పుడు ఇంతవరకు కూడా ఫోన్ లేదు మాకు. చిల్కావాగుది ఏమన్నాడు ఎమ్మెల్యే గారు, ఎన్నికలలో 6 నెలల్లో అన్న కొబ్బరికాయ కొట్టిస్తాను. సరే 6 నెలలు అయిపోయింది, ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళ క్రితం ఏమైంది అన్నట్టే మనం మళ్ళీ గ్రామ పంచాయతీలకు ప్రచారంకి వచ్చింది. అంత దిగజారి ఒక గ్రామ పంచాయతీకి ఒక ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ చిన్న పంచాయతీ ఎలక్షన్లకు తిరుగుతాడు వాడవాడకు అట్లా వచ్చింది. మరి ఏది చిల్కావాగన్నా అంటే నీ అధికార దుర్వినియోగం చేసి నువ్వు అందరినీ అధికారం అడ్డం పెట్టుకొని అందరికి కుల సంఘాలు ఇస్తా అని చెప్పి ఏదో మభ్య పెట్టావు, ఓట్లు వేపించుకున్నావు. ఇప్పుడు ఆ కుల సంఘాలు మేము అద్దట్లేం కదా. మమ్మల్ని ఓడగొట్టినావు, ఇప్పించుకున్నావు అనుకున్నాను. ఇప్పటికైనా అవి నెరవేర్చు, నువ్వు అన్న మాటలను నెరవేర్చు. 15 రోజులలో చిల్కవా కొబ్బరికాయ కొడతాను. ఇవాళ 4 నెలలు అయిపోయింది. 4 రోజుల ₹1 కోటి ఇస్తాను గ్రామ పంచాయతీ. ఏపీ నెల అయిపోయింది, ఇప్పటికి 3-4 నెలలు అయిపోయింది. ₹1 ఇస్తాను ప్రమాణ స్వీకారం రోజు చెప్పినావు కదా. మీ దగ్గర కొన్ని రికార్డ్స్ ఉంటాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. ₹1 ఇస్తాను నెల రోజుల్లో కూడా. ఈ డెవలప్మెంట్ ఏది 3 ఏళ్ళల్లో? గతంలో ఇచ్చిన డిఎంఎఫ్టీ అవంతా ఫండ్స్ పాతాయి, అవే ప్రతి మార్చి ఇచ్చినాం అనుకో. నువ్వు కొత్త కొడిమేలు చేసింది నేను చెప్పి కొడిమేల హెడ్ క్వార్టర్ 10,000 పాపులేషన్. పార్టీలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకేమైనా ఆయనకేమైనా ప్రశ్నించారా ఇట్లా ఇవన్నీ ఏమైనా అడిగినాం. అదే అన్నారు ఆయన కోపం. ఆయన అన్నాక వడ్లు కొన్నప్పుడు గతంలో మనం 45 కిలోలు మీరు ఫీట్లో పోతారా అన్న 43 కిలోలు ఆలు చేసిన మనం చేస్తున్నాం. అగెనెస్ట్ గవర్నమెంట్ పని చేసినట్టు ఆయన మేము ఊరిగా పోతారం నీళ్ళ గురించి అడిగితే నాచిపోయిన మీకెందుకు అవన్నీ అతన్ని పోతారం వాటర్ గురించి నరేందర్ భాయ్ మన సొంతంగా ఎన్నికలకు ముందు ఎవడైతే అతను ఓడగొట్టడానికి విషయ ప్రయత్నం చేసిండో స్నానం చేయకుండా కనీసం బ్రష్ చేసుకోకుండా మబ్బుల 4 గంటలకు 5 గంటలకు లేచొచ్చుడు, అరే మెడికల్ సత్యం మాత్రం ఓడగొట్టాలి, ఎవరు గెలిచినా ఆయన గెలవద్దు అన్న వ్యక్తులు గెలియాలని బెల్లం అయిపోయింది. మేము అధికారం విడిచిపెట్టుకొని 2.5 ఏళ్ళ ముందు నీ దగ్గరికి వస్తే మేము అల్లం అయిపోయినాం. అది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈ పదవి అనేది శాశ్వతం కాదు, 5 ఏళ్ళ కోసం ఇచ్చింది.